మనం అసలు బలలో పాలు పంపులు పొందితే దానివల్ల వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? మొదటి ఆశీర్వాదం, వాడు ఎల్లప్పుడూ జీవించును, అంటే యుగ యుగాలను దేవునితో నివాసము చేస్తావు. రెండవ ఆశీర్వాదం ఏంటంటే నీలో దేవుని యొక్క జీవము వస్తుంది. ఇందాక చెప్పుకున్న జీవము ఈ లోకములో బ్రతకడానికి, ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ యొక్క మూడవ ఆశీర్వాదమైన నిత్య జీవము ఎన్నటెన్నటికీ కూడా మనలోనే ఉండేది. నాలుగవదిగా అంత్య దినమున నేను వానిని లేపుదును. ఐదవది నా యందును నేను వాని యందును నిలిచియుండు. మనము దేవునిలో, దేవుడు మనతో నివాసము చేసే ఆ అనుభవంలోనికి వెళ్తాం. ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి? ఆశీర్వాదం కావాలంటే ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగు. ఈరోజు ఈ నెలంతా ఎలా జీవించావో నీకు తెలుసు, గత కాలం అంతా ఎలా జీవించావో నీకు తెలుసు. జరిగిన తప్పేదో జరిగిపోయింది, మరలా జరగకుండా దాన్ని సరిదిద్దుకొని దేవుని దగ్గరికి వచ్చి నీ తప్పులు ఒప్పుకుని సరి చేసుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆయన ఆశీర్వదిస్తే ఎన్నటెన్నటికీ కూడా అది ఆశీర్వాదమే. మనలను మనం పరీక్షించుకుందాము. ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగి మనము ఆయనలో ఏకమవుదాం.